నిజానికి చైనా పాకిస్తాన్కు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వచ్చేది. గతంలో ఐక్యరాజ్య సమితిలో కూడా పాక్ ఆధారిత ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలని భారత్ ప్రయత్నిస్తే చైనా దీన్ని అడ్డుకుంది. ముఖ్యంగా జూన్లో జరిగిన ఎస్సీఓ మంత్రుల సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడిని ప్రకటనను ప్రస్తావించడానికి చైనా ఇష్టపడలేదు. దీంతో ఆ సమావేశంలో భారత్ దానిపై సంతకాలు చేయడం నిరాకరించింది. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించుకున్న బదులుగా పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రజలు చేసిన తిరుగుబాటు గురించి ప్రస్తావించింది. తమ మద్దతు ఎప్పుడూ పాకిస్తాన్కే అని చెప్పింది. ఇలా చైనా గురించి చెప్పుకొని పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్కసారి మోదీతో భేటీ అయిన తర్వాత చైనాలో చాలా మార్పులు వచ్చాయి. మిత్ర దేశాలను పక్కన పెట్టేసి మరీ భారత్కు చైనా మద్దతుగా నిలవడం అందరి దృష్ట్యా ఆకర్షణిస్తుంది. మరోవైపు ఈ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. మోదీ, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మధ్యలో ఎటువంటి చర్చలు జరగలేదు. దానికి కారణం భారత్ ఇదివరకు చెప్పేసింది. ఉగ్రవాదంపై స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇదివరకు చెప్పేసింది. అలాగే ప్రధాని మోడీ జిన్పింగ్తో చర్చల సందర్భంగా సరిహద్దు శాంతి, ఆర్థిక వాణిజ్య సంబంధాలు, ఫ్లైట్లు యాత్రకు పునఃప్రారంభం, శాంతియుత భవిష్యత్తు దిశలో సంబంధాలు పునర్వ్యవస్థీకరణ వంటి వాటిపై ముఖ్యంగా చర్చలు జరిగాయి.